నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నక్సలైట్లు పేల్చిన మందు పాత్రకు బలై వీర మరణం పొందిన మేడ్చల్ జిల్లా గట్కేసరికి చెందిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ దళిత బిడ్డ తిక్క సందీప్ కుటుంబ సభ్యులని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సందీప్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని, ₹1 కోటి నగదు, అదేవిధంగా 300 గజాల ఇంటి స్థలం మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, అవి సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలియజేశారు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. చెప్పినాయండి వస్తాయి జాబ్ కూడా తొందరగా వస్తాయి. నక్సలైట్ కాల్పులో చనిపోవడం చాలా బాధాకరం. వారు భార్య కూడా చిన్న వయసులో ఉన్నది. వాళ్ళకు కూడా 2 బ్రదర్స్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. మరి మొన్ననే జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు రావడం కూడా జరిగింది. అధికారంగా ఆ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు రావడం కూడా జరిగింది. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకోవడం జరుగుతుంది. ₹1 కోటి వారికి సాయం చేయడం, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ కూడా జాబ్ ఇవ్వడం, అదేవిధంగా సోదరి చిన్న వయసులో వాళ్ళ భార్య ఉంది కాబట్టి వారికి కూడా జాబ్ ఇచ్చి ఈ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. దానికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విజయ్ యాదవ్ కూడా వారికి ఎప్పుడు కూడా అండగా ఉండి మా వంతు కూడా తప్పకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది.